హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనండి మీ మహాని. ఈరోజు మీ ముందు తీసుకొచ్చాను గోంగూర పచ్చి రొయ్యల నిల్వ పచ్చడి అండి. వాటికి కావాల్సిన పదార్థాలు 4 కట్టల గోంగూర తీసుకున్నాను అండి. సన్నగా తరిగాను, అది కడిగి ఆరబెట్టాను. ఆరిన తర్వాత ఇలా అయింది. కేజీ రొయ్యలు తీసుకున్నాను. అవి మొత్తం క్లీన్ చేయంగా వచ్చినాయి. అవి వాటికి కావాల్సిన పదార్థాలు అండి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. ధనియాలు, చెక్క, లవంగాయ, జీలకర్ర, ఆవాలు, అలానే కొంచెం మెంతులు అండి. మెంతులు ఎక్కువ వద్దు, మళ్ళీ చేదు వచ్చేస్తుంది, కొంచెం సరిపోతాయి. ఇవి మొత్తం ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ మాడకూడదు, దోరగా ఉండాలి. మళ్ళీ మాడితే కలర్ బ్లాక్ వస్తుంది. బ్లాక్ వస్తే ఫ్లేవర్ బాగోదు. దోరగా వేయించుకోవాలి. అలానే మనం కడిగి పెట్టుకున్నాం కదండి పచ్చి రొయ్యలు, అవి చక్కగా కడిగేసి ఇంక మళ్ళీ దాంట్లో వాటర్ యాడ్ చేయొద్దండి. ఉన్న వాటర్ సరిపోయిద్ది. పసుపు, ఉప్పు వేసి అది పొయ్యి మీద పెడదాం. అందులో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది కదండి, అవి వాటికే ఉడికిపోతాయి. ఈ ఉప్పు వేస్తే చక్కగా ముక్కగా పట్టిద్దండి. పచ్చళ్ళలో వేసినా కానీ టేస్ట్ బాగుండిద్ది. పచ్చళ్ళలో మనం వేసుకుంటాం ఉప్పు, ఇందులో వేయడం వల్ల ముక్కగా పట్టి బాగా టేస్ట్గా ఉండిద్ది. అవి బాగా చక్కగా కలుపుకోండి. అవి మొత్తం ఉడికిందాక అట్లానే ఉంచండి. ఇంక మళ్ళీ నీళ్ళు అలా ఏం వేయొద్దండి, అయ్యే సరిపోతాయి. చూడండి, ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. ఆ వాటర్ చూసారా ఎన్ని వచ్చేసాయో, ఆ వాటర్లోనే చక్కగా ఉడికిపోతాయి. ఆ వాటర్లో బాగా ఉడికిన తర్వాత మళ్ళీ మనం ఇదిగో చూడండి అలా డ్రై అయిపోయిందాక ఉంచాలి. వాటర్లో మటుకు అసలు వాటర్ కొంచెం ఉన్నా కానీ అలా వేయొద్దు నూనె. ఆ వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాతే నూనె వేసుకోవాలి. నేనైతే ఇక్కడ శనగ నూనె తీసుకున్నా అండి, ఫ్లేవర్ బాగుండిద్ది అని చెప్పేసి. చక్కగా ఇవన్నీ ఫ్రై అవ్వాలండి. ఈ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందామండి. మనం ఉడకబెట్టేటప్పుడు పసుపు వేసాము, కానీ మళ్ళీ కొంచెం వేసుకుందాము. ఈ బాగా ఫ్రై అవ్వాలి. అల్లం పేస్ట్ వేసుకుందామండి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఎక్కువే తీసుకుందాం అల్లం పేస్టు, బాగుండిద్ది ఆ ఫ్లేవరు. ఈ అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిందాక వేయించుకోవాలండి. పచ్చి వాసన అంతా పోవాలి. ఈ పచ్చడి చేసే టైంలో అండి చుక్క నీళ్లు కూడా తగలకూడదు, ఎక్కడ కూడా జాగ్రత్తగా చూసుకోండి ఆ విషయం. ఈ ఫ్రై అయినాయి కదండి బాగా. ఈ ఫ్రై అయింది తీసి పక్కన పెట్టేసుకుందాము. చింతపండు కొంచెం నానబెట్టుకున్నాను, మీకు చూపించాను కదా. అదొక బాండీలో వేసేసుకుందామండి. వేడి అవ్వాలి అది. నానబెట్టుకునేటప్పుడు కొంచెం వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్